హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడేంటి మనిషి కనపడకుండా ఇల్లు పొలాలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇవాళ ఇదే స్పెషల్. ఎప్పుడు సిటీలో ఏముంటాంలే అని చెప్పి బోరు కొడుతుందని చెప్పి బయటకు వచ్చాను కార్ వేసుకుని. చాలా దూరం వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక పల్లెటూరు తగిలింది. ఇక్కడ ఇల్లు పొలాలు చూడగానే మా ఊరే గుర్తుకొచ్చింది. అమెరికా అనగానే మనకు గుర్తుకొచ్చేది డెవలప్డ్ కంట్రీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు, విశాలమైన ప్రదేశాలు. కానీ నాకు అమెరికాలో పల్లెటూరులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని బాగా ఆతృతగా ఉండిద్ది. అమెరికాలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు పల్లెటూరులు ఎలా ఉంటాయో చూపిరా అని అడిగామండి. వాడు ఎప్పుడు చూపిలేదు. నాకు చూసే అదృష్టం లేదేమో అనుకున్నాను. కానీ ఇలా డైరెక్ట్ గా నేనే అమెరికా వచ్చి పల్లెటూరు చూస్తానని చెప్పి ఇప్పుడు అనుకోలేదు. చూస్తుంటే వాళ్ళ వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి ఇళ్ళు ఎలా ఉన్నాయో, అక్కడొక ఇల్లు, చుట్టూ పొలాలు. ఇంటర్ బై సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇళ్ళందరూ పొలాలకి రెడీ అవుతున్నారు. చూడండి పనిముట్లన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఒక వ్యవసాయానికి వాడే పనిముట్లన్నీ ఒకే ఇంట్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక ఇంటి చుట్టూరు దాదాపు 50 ఎకరాలు పైన పొలం ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం అలా చేస్తారు. ఒక్కొక్కళ్ళు 50 ఎకరాలు 100 ఎకరాలు వేస్తా ఉంటారు. ఇలాంటి వెదర్ లో ఈ పల్లెటూరుని చూస్తుంటే అచ్చం మా ఊరే గుర్తుకొచ్చింది. సొంత ఊరికి దూరంగా ఉండి ఊరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూసినప్పుడు బాధ కలిగిద్ది. తిట్టుకోమాకండి ప్లీజ్.